మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుప్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలామంది అడుగుతున్నారండి, పరగడుపున ఎలాంటి కషాయం తాగితే నరాలు ఉత్తేజంగా ఉంటాయి, హెల్దీగా ఉంటాయి, నరాల బలహీనత రావడానికి కారణం ఏంటంటే నరాలకు స్ట్రెంత్ అయిన ఫుడ్ ఇవ్వలేకపోవడం వల్ల అని చెప్పి మీరు చాలా వీడియోస్లో చెప్పారు. బట్ చాలా వరకు కషాయాలు తాగముందు చాలామంది డాక్టర్స్ చెప్తుంటారు, అంటే పరిగడుపున ఎలాంటి కషాయం తాగితే మనకి ఎనర్జీ బ్యాలెన్స్ ఉంటుంది, బాడీ యాక్టివ్గా ఉంటుంది, నరాలు కూడా చాలా స్ట్రెంత్ వస్తుందని చాలామంది అడిగారు. సో పరిగడుపున కషాయాలు ఎప్పుడు తాకండి అంటే, ఒక ఇంగ్రీడియంట్ నీళ్ళు వేసి ఉడకబెట్టి బాగా అది అర్థమైనంత వరకు ఉంచి దాని తర్వాత తాగితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తుంది. కషాయాలు ఎప్పుడు వద్దు. దానికి బదులు డీటాక్స్ వాటర్ అనుకోండి. డీటాక్స్ వాటర్ అంటే ఉడకబెట్టాల్సిన అవసరం, జస్ట్ లైట్గా ఒక పొంగు రావడానికి ముందు స్టవ్ ఆపేసి ఫిల్టర్ చేసుకుని తాగడం. ఎలాంటివి నరాలకి చాలా మంచిది? లవంగాలండి. నరాలకి, మౌత్ శుభ్రంగా ఉండడానికి, టీత్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి, హెయిర్కి, బాడీకి ఎనర్జీగా పనిచేసేది బెస్ట్ ఇంగ్రీడియంట్ లవంగాలు. ఈ లవంగాలు కూడా రోజుకి 4-5, అంతకు మించి తీసుకోకండి. ఒక 250 ml వాటర్ తీసుకొని తులసాకులు 10 ఆకులు వేయండి, 4 లవంగాలు వేయండి, చిన్న అల్లం అసలు మీకు అల్లం గురించి తెలుసు, అల్లం టీలు తాగుతుంటారు, అల్లం కషాయాలు తాగుతుంటారు. అల్లం అనేది టీల రూపంలో, కషాయాల రూపంలో కన్నా కూడా అల్లం డీటాక్స్ లాగా ప్రిపేర్ చేసుకుని తాగితే నరాలకి చాలా ఉత్తేజం అనమాట. సో చిన్న అల్లం ముక్క దంచి నీళ్ళలో వేసి, పుదీనాకులు 10 ఆకులు వేయండి, కొద్దిగా జీలకర్ర 1 స్పూన్ వేసుకోండి. ఇవి నీళ్ళలో వేసి లైట్గా మరీచుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. అల్టిమేట్గా పనిచేస్తుంది మీకు నరాలకి. ఎందుకంటే ఇప్పుడు 250 ml వాటర్ తీసుకోండి, అల్లం చిన్న అల్లం ముక్క దంచేయండి, తులసాకులు ఒక 6-7 ఆకులు వేసుకున్నా సరిపోతుంది, లవంగాలు 4 లవంగాలు మోస్ట్ ఇంపార్టెంట్, పుదీనాకులు వేసుకోవచ్చు, జీలకర్ర వేసుకోవచ్చు, సోంపు కూడా వేసుకోవచ్చు. ఇవి మిగతా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ మనకి న్యాచురల్గా ఏవైనా, మనం జీలకర్ర, సోంపు అన్నిటికీ డైజెషన్కి మంచిది కాబట్టి వేసి మరిగించండి. ఒక జస్ట్ లైట్ పొంగి వచ్చిన స్టవ్ ఉడకబెట్టద్దు, లైట్ పొంగి వచ్చిన స్టవ్ ఆపేసి ఇవన్నీ ఫిల్టర్ చేసేసేయండి. పొద్దునే పరిగడుపుని ఇలా తీసుకోండి, నరాలకి చాలా మంచిది. మన ఫుడ్ విషయానికి వస్తే నేను చెప్తుంటాను, పంకిన్ సీడ్స్ ఈజ్ ద బెస్ట్ సీడ్స్ ఫర్ నరాలకి. నరాలు ఉత్తేజంగా ఉండాలంటే డీటాక్స్ వాటర్ ఎంత ఇంపార్టెంటో ఫుడ్లో, నట్స్లో, సీడ్స్లో, స్పెషల్లీ ఆల్మండ్స్, నట్స్లో అండ్ సీడ్స్కి వచ్చాక పంకిన్ సీడ్స్, ఈ రెండింటిని గ్రైండ్ చేసి పెట్టుకోండి. మనం ఇడ్లీ చేస్తున్నాము, దోశ చేస్తున్నాం, పెసరట్ డైలీ టిఫిన్లో తింటున్నాం కదా, ఆ తింటున్నప్పుడు కొన్ని పంకిన్ సీడ్స్, కొన్ని ఆల్మండ్స్ ఒక 50 గ్రాములు తీసుకొని దోరగా వేసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి. ఆ పౌడర్ని ఒక 2 స్పూన్లు చల్లేసుకోండి, మంచిగా ఇడ్లీ చేసుకోండి, టేస్ట్ అల్టిమేట్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్, నరాలకి చాలా మంచిది ఇది. సో మనం సీడ్స్, నట్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇంకొకటి వెజిటబుల్స్కి వచ్చాక మునక్కాళ్ళు 10 ఆకులు, లేత కాయలు తీసుకోండి. మునక్కాళ్ళు అంటే పీసెస్, 1 inch పీసెస్ ఉంటాయి కదా, 10 ముక్కలు తీసుకోండి. పావు టమాటా, పావు క్యారెట్, పావు బీట్రూట్ వేయండి. కొద్దిగా పించి పసుపు వేసేసి ఒక 2 గ్లాసులు వాటర్ వేసి కుక్కకుండా పెట్టేసేది స్టవ్ మీద. 10 నిమిషాలు అలా దింపి బాగా స్మాష్ చేసుకుని పిప్పంతా పెట్టే సూప్ తాగండి. ఈ 3 ద బెస్ట్ ఫర్ నరాల బలహీనత. మీకు B12 డెఫిషియన్సీ ఉందా, డి విటమిన్ డెఫిషియన్సీ ఉందా, మెగ్నీషియం డెఫిషియన్సీ ఉందా, ఎనీ కైండ్ ఆఫ్ డెఫిషియన్సీ మీరు తూచా తప్పకుండా ఇప్పుడు చెప్పిన 3 పద్ధతులు 100% ఫాలో అవ్వండి. అండ్ వాటికన్నా కూడా ఇంపార్టెంట్, ఇవన్నీ ఫాలో అవ్వడానికి ముందు మనం మెయిన్ ఇంపార్టెంట్, నా వీడియోలు బాగా చూసే వాళ్ళకి బాగా అలవాటు ఉంటుంది, బట్ అందరికీ ఒక అవగాహన కూడా ఉంటుంది. పొద్దున్నే యోగా చేయకుండా, పొద్దున్నే పరిగడుపున మీరు ఏం చేసినా వ్యర్థమే, తీసుకెళ్ళండి డస్ట్బిన్లో పడేసినట్టు అవుతుంది. డే స్టార్ట్ విత్ యోగా. నరాన్ని ఉత్తేజం పరచాలంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయాలి, వార్మప్స్ చేయాలి, చిన్న ఎక్సర్సైజ్ చేయాలి. అవన్నీ చేస్తే బాడీ యాక్టివ్ అవుతుంది, ఎనర్జీ కరెక్ట్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటాయి, ప్రతి అవయవాలు హెల్తీగా ఉంటాయి, బోన్స్, నర్వ్స్, ఆర్టరీస్, వెయిన్స్ ఇవన్నీ. అప్పుడు తర్వాత ఇవ్వండి డీటాక్స్ వాటర్. సో డే స్టార్ట్ విత్ ఎంప్టీ స్టమక్ ఎక్సర్సైజ్, అంటే యోగా చేయండి, వార్మప్స్ చేయండి, తర్వాత యోగా చేయండి. దాని తర్వాత నేను చెప్పినట్టు డీటాక్స్ వాటర్ చెప్పాను కదా, ఏం వేసుకోమన్నా, అల్లం కంపల్సరీ ఏమన్నా, 4 లవంగాలు ఏమన్నా, తులసాకులు వేసుకోమన్నా, పుదీనాకులు మనం కొద్దిగా పావు స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా మరించుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. ఇది తాగిన తర్వాత ఏదైనా మంచి పొమోగ్రనేట్, దానిమ్మకాయ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది నరాలకి, నరాలు యాక్టివ్గా ఉంటాయి. పొమోగ్రనేట్ జ్యూస్ అంటే దానిమ్మకాయ జ్యూస్ ఎప్పుడో ఈవినింగ్ 4 to 5 మధ్యలో బయట టీలు, కాఫీలు, లేదా ఇంట్లో ఏదైనా స్నాక్స్ అవి తినే బదులు మంచిగా పొమోగ్రనేట్ జ్యూస్, మంచిగా పొమోగ్రనేట్ విత్తనాలు తీసి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే విత్తనాలు తీసేసేయండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేదు విత్తనాలతో సహా మిక్సీ పట్టేసుకొని మంచిగా జ్యూస్ చేసుకొని తాగండి. లేదంటే తినండి, ఇంకా మంచిది కదా, తింటే ఇంకా అద్భుతం. తింటే ఏంటంటే ఇన్ని తినేసి వదిలేస్తారని జ్యూస్ చెప్తాంట, ఫ్రెష్గా అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకొని తాగండి. ఈరోజు ప్రిపేర్ చేసి 2 రోజులు పెట్టుకుని అట్లా తాకండి. ఫ్రెష్గా తినగలిగితే హ్యాపీగా ఒలుచుకొని మంచిగా తినండి దానిమ్మకాయ, చాలా మంచిది. ఇంకోటి ఏం చెప్పాను, ఆల్మండ్స్, పంకిన్ సీడ్స్ రెండింటిని గ్రైండ్ చేసి పెట్టుకొని ఆ పౌడర్ని ఇడ్లీ, దోశ బ్యాటర్స్లో కలిపేసేయండి. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ నేను కూడా చెప్పండి, మునక్కాడ సూపు. మునక్కాడలో క్యారెట్, బీట్రూట్, పావు టమాటా,
కొద్దిగా 2 మిరియాలు వేసుకోవచ్చు, కొద్దిగా పసుపు వేసుకో, మనం కుండ పెట్టేసుకొని 10-15 నిమిషాల తర్వాత అంతా స్మాష్ చేసుకొని సూప్ చేసుకొని తాగండి. దిస్ ఇస్ ద బెస్ట్ వే అండి. నరాలకి స్ట్రెంత్ కావాలన్నా, మీకు ఏదైనా డెఫిషియన్సీ ఉండడం వల్ల నొప్పులు వస్తున్నా, జుట్టు రాలిపోతున్నా, బాడీలో వీక్గా అనిపిస్తున్నా, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా, వీటన్నిటికీ బెస్ట్ రెమెడీస్ ఇప్పుడు మనం చెప్పుకున్న 3-4 రెమెడీస్ అల్టిమేట్ వేలో పనిచేస్తాయి. కానీ కరెక్ట్ వేలో ఆలోచన కూడా ఉండాలి, కరెక్ట్గా నిద్ర ఉండాలి, మల విసర్జన కూడా కరెక్ట్గా ఉండాలి. ఈ 3 కరెక్ట్గా ఉంటే ఇవన్నీ హెల్తీగా బాడీ యూజ్ చేసుకొని న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అవుతుంది. మీరు నిద్ర సరిగా లేదు, మోషన్ సరిగా వెళ్ళట్లేదు, నేను నీరు సరిగా తాగట్లేదు, నేను ఏం చేయట్లేదు, దీని తర్వాత ఇవన్నీ జీరో, కానీ నేను ఫుడ్ మాత్రం పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నా అంటే మీరు 50% ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఆరోగ్యం అనేది, ఆహారం అనేది 50%, రిమైనింగ్ నిద్ర, ఫిజికల్ యాక్టివిటీ అంటే యోగా, ఆలోచనలు, నీరు తాగడం, ఈ 4 మొత్తం 6 గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది, ఆలోచనలు బాగుండాలి. సమస్య ఎందుకు వచ్చిందని ఆలోచిస్తా కూర్చున్నాం అనుకోండి, సమస్య పెరుగుతూ పోతుంది. ఎందుకు వచ్చిందో లేదో సెకండరీ థింగ్, వచ్చింది దాన్ని తగ్గించుకోవాలి. ఫస్ట్ ఎలా తగ్గించుకోవాలి? లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. మొత్తానికి శరీర తత్వాన్ని మొత్తం మనం ఇప్పుడు చేసేదన్నీ నెగిటివ్, అంటే నిద్రపోవట్లేదు, తినట్లేదు, ఎక్కువ తినేస్తున్నాం, నీళ్ళు తాగట్లేదు, ఏమో సంథింగ్ ఇవన్నీ ఉన్నదాన్ని కరెక్ట్ చేసుకుందాం. రోగం అక్కడే పోతుంది. మీ దగ్గర నుంచే మీరు తెచ్చుకున్నారు, మీరు తగ్గించుకుంటారు. డాక్టర్ అవసరం కూడా లేదండి, చెప్తున్నాను చూడండి. ఏ సమస్యకి పరిష్కారం డాక్టర్ దగ్గరికి దొరకాల్సిన అవసరం లే, మన చేతుల్లో మనమే తగ్గించుకోవచ్చు. ఎప్పుడు కరెక్ట్గా మనం ఏం చేస్తున్నామో, ఏ పొరపాటు చేస్తున్నామో తెలుసుకోవాలి. ఫస్ట్ పరిగెత్తుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు ఫస్ట్ కూర్చొని ఎందుకు వచ్చింది సమస్య, అరే నా వల్ల వచ్చింది, నేను నిద్రపోవట్లేదు, మేబీ దానివల్ల వచ్చిందా, ఫస్ట్ నిద్రపోదాం కరెక్ట్గా. మేము నీళ్ళు సరిగ్గా తాగట్లేదు, దానివల్ల వచ్చిందా, నీళ్ళు వరకు తాగడం స్టార్ట్ చేద్దాం. మేబీ యోగా చేయట్లేము, యోగా వామప్స్తో పాటు యోగా చేద్దాం. ఇవన్నీ మీరు కరెక్ట్ చేస్తున్నప్పుడు సమస్య మీ దగ్గరే పోతుంది. ఊరికే డబ్బులు ఖర్చు పెట్టుకున్న సమస్యకి 10 చోట్ల తిరిగి సమస్య తగ్గక స్ట్రెస్ తీసుకెళ్ళి మరి ఇది ఈ ప్రాబ్లమ్స్తో పాటు ఇంకో ప్రాబ్లమ్స్ ఎక్స్ట్రా అడిషనల్గా యాడ్ అవుతాయి. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తానండి, సమస్య ఒక బుక్లో రాసుకోండి, ఎందుకు వచ్చింది ? దాని కింద నేను టైం పడుకుంటున్నాను లేదా, నీళ్ళు తాగుతున్నాను లేదా, పర్ఫెక్ట్ హెల్దీ ఫుడ్ ఉందా లేదా, ఆలోచనలు కరెక్ట్గా ఉన్నాయా లేదా. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఇవన్నీ కరెక్ట్ లేవా, వీడిని కరెక్ట్ చేసేసుకుందాం. సమస్య మీ మెయిన్ క్వశ్చన్ పెట్టిన సమస్య అంతా క్లియర్ అయిపోయింది. మరి ఇంకెందుకు టెన్షన్? వాటి సమస్య ఎందుకు వచ్చిందో కన్నా కూడా లైఫ్ స్టైల్లో ప్రాబ్లమ్స్ ఉండే దాన్ని కరెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ సెట్ అవుతుంది. కాబట్టి అస్సలు టెన్షన్ తీసుకోవద్దు, టైంకి తినండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.